హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఈరోజు మనం కేర్ హాస్పిటల్స్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ లలిత్ అగర్వాల్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. సార్, మనం ముందుగా ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాము, మీరు కూడా చూస్తూనే ఉన్నారు, చిన్న ఏజెస్లో హార్ట్ స్ట్రోక్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం, ముఖ్యంగా టీన్స్లో. ఎందుకు సార్? ఆ రీజన్స్ని ఎలా చూడాలంటారు మనం? మీరు అడిగేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ కరెంట్ సిచ్యువేషన్లో, స్పెషలీ ఇన్ ద టీనేజ్. మాకేం అర్థమవుతుందంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది జనాలకి. ఇప్పుడు జనాలు మీరు చూస్తూ ఉంటే 16-17 ఏజెస్లో దే స్టార్ట్ స్మోకింగ్, స్టార్ట్ టేకింగ్ ఆల్కహాల్, స్టార్ట్ టేకింగ్ డ్రగ్స్, దే ఆర్ గెటింగ్ డయాబెటీస్ వెరీ ఎర్లీ. బీపీ కూడా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో. దే ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ లైఫ్ స్టైల్. ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఓన్లీ ఇండోర్ గేమ్స్ ఆడడం కానీ, ఇంట్లో కూర్చోవడం కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ అసలు లేకపోవడం కానీ, బయట ఫుడ్ అసలు ఎక్కువ తినేస్తున్నారు జనాలు. ఇంట్లో ఫుడ్ జనాలు అవాయిడ్ చేస్తున్నారు అండ్ బయట ఫుడ్కి ప్రిఫర్ చేస్తున్నారు. బయట మళ్ళీ ఫుడ్లో అడల్టరేషన్స్ కానీ ఇది కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ వెరీ యంగ్ ఏజెస్ నౌ. సో ఇవన్నీ ప్రతి ఒక్క ఫ్యాక్టర్ కలిపి మనం ఒక కారుకు 4 టైర్స్ అనుకుంటాం, మనకి 4 టైర్స్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క ఫ్యాక్టర్ ఒక టైర్ అనుకోవచ్చు మనం. నలుగురు కలిపి మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి చిన్న వయసులో కూడా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ టు కంట్రోల్ నౌ. ఓకే. అంటే సార్, దేనికైనా కూడా ఒక సిమ్టమ్స్ అనేది మనకి ముందుగా కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. కానీ ఈ టీనేజర్స్లో మనం చూసుకుంటే వాటర్ తాగుతూ స్ట్రోక్ వచ్చి పడిపోయిన వారు ఉన్నారు, డ్యాన్స్ చేస్తూ పడిపోయిన వారు ఉన్నారు, సింగింగ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడ చనిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. అంటే వారికి ఎవరికి సిమ్టమ్స్ ముందు కనిపించే ఛాన్సెస్ ఉండవా మేడం? జనరల్గా సిమ్టమ్స్ చాలామందికి వస్తాయి, స్పెషల్లీ ఇన్ టీనేజర్స్. సిమ్టమ్స్ లేకపోవడం అంటే దేర్ ఆర్ 3-4 రీజన్స్ అంటాం మనం. ఒకటేమో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ పెద్దగా రాకపోవచ్చు. ఒకటేమో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వాళ్ళ వంశపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ అమ్మ నాన్నకి తాత వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి వస్తాయి. లేదన్నా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ రాకపోవచ్చు. బట్ జనరల్గా చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ టేక్ 20s and 30s సిమ్టమ్స్ 90-95% అందరికీ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వాళ్ళు దానికి గ్యాస్ అనుకుంటారు. వాళ్ళకి చెస్ట్ పెయిన్ అనేది పెద్దగా కనపడకపోవచ్చు. దే మే ఫీల్ ఛాతీలో మంట వస్తున్నట్టు, గ్యాస్ ఫీల్ అవుతుంది. వాళ్ళు దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకునేసి దే గో టు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, దే టేక్ గ్యాస్ టాబ్లెట్స్ కానీ అది తాగుతారు, దానికి రెస్పాన్స్ రాదు వాళ్ళకి. ఇట్ ఈస్ అ మిస్కాన్సెప్షన్. సిమ్టమ్స్ అందరికీ వస్తాయి బట్ వాళ్ళకి తెలీదు, డాక్టర్ దగ్గర ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్లో పెయిన్ మాత్రమే వస్తుందా? అదర్ దాన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే చెస్ట్ పెయిన్ అనేది చాలా కామన్. ఛాతీ నొప్పి వచ్చిందంటే గుండె సోకే ఛాన్సెస్ చాలా మందికి ఉంటాయి అన్నమాట. స్ట్రోక్ ఈజ్ అ ప్రాబ్లమ్, ఇట్స్ కాల్డ్ ఎస్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. అంటే మన గుండె చెడిపోవడం జరుగుతుంది మనకి, దానికి చెస్ట్ పెయిన్ ఒక సిమ్టమ్ అన్నమాట. చెస్ట్ పెయిన్ వస్తే గుండె స్ట్రోక్ రావచ్చు. సో చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి డాక్టర్స్ని కలవడం, ప్రెవెంట్గా కార్డియాలజిస్ట్ని పోయి కలవడం, పరీక్ష చేయించుకోవడం, ఈ మీరు చేసుకోవాలి టు ఐడెంటిఫై. ఇప్పుడు కొంతమందికి స్ట్రోక్ రాకేముందు వార్నింగ్ సిగ్నల్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇట్స్ కాల్డ్ ఎస్ యాంజైనా. సో యాంజైనా వస్తున్నప్పుడు మనం పోయి పరీక్ష చేయించుకుంటే మనకి గుండె స్ట్రోక్ రాదు. మనం కరెక్ట్గా టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే దే విల్ బీ ఆల్ ఫైన్ అనమాట. సో చెస్ట్ పెయిన్ ఈజ్ అ సిమ్టమ్, హార్ట్ స్ట్రోక్ ఈజ్ ద ప్రాబ్లమ్, అండర్లైయింగ్ ప్రాబ్లమ్. ఓకే సార్, బేసిక్గా ఈ సిమ్టమ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు స్ట్రోక్ వచ్చే ముందు? మేడం, సిమ్టమ్స్ చాలా రకాలు ఉంటాయి చాలామందికి. అందరికీ ఛాతీ నొప్పి రాదు. ఛాతీ నొప్పి ఒక రకమైన సిమ్టమ్. 100 మందిలో ఒక 50% మందికి జనరల్గా చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ అంటే మొత్తం చెస్ట్ పెయిన్ రాదు జనాలకి. మన నోటి నుంచి నాభి దాకా, నోట్ అంటే ఈ లెవెల్, నాభి అంటే ఈ లెవెల్, అంటే మనకి జా పెయిన్ రావచ్చు, గొంతు నొప్పి రావచ్చు, మెడ నొప్పి రావచ్చు, భుజం నొప్పి రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు, రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో, చేతికి కుడి చేతి, ఎడమ చేతి, ఫ్రంట్, బ్యాక్, ఈవెన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ అంటాం, పైన భాగం కడుపుది కూడా నొప్పి రావచ్చు. ఇది అన్నీ ఆర్ టేకెన్ యాజ్ చెస్ట్ పెయిన్ అనుకుంటాం మనం. కానీ జనాలు ఏమనుకుంటారు, నాకు కుడి చేతి నొప్పి ఉంది, దే డోంట్ టేక్ ఇట్ సిగ్నిఫికెంట్. లేదంటే
గొంతు నొప్పి వచ్చింది, దే మే నాట్ టేక్ ఇట్ సిగ్నిఫికెంట్. సో చెస్ట్ పెయిన్ హ్యాస్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ అనమాట. ఇంకా చెస్ట్ పెయిన్ కాకుండా చాలామందికి చక్కర రావడం, కొంతమందికి ఆయాసం రావడం, కొంతమందికి ఏమో గుండె దడ వస్తుంది చాలా వాటికి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ పాల్పిటేషన్ అంటాం మనం. సో చెస్ట్ పెయిన్ కాకుండా ఆయాసం రావచ్చు, వాళ్ళు చక్కర వచ్చి కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేదంటే వాళ్ళకి కొంచెం దడ రావచ్చు. సో 4-5 రకమైన సిమ్టమ్స్ వస్తాయి వాళ్ళకి. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. అండ్ ఈ సిమ్టమ్స్ అనేది వాళ్ళకి జనరల్గా నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు, కానీ బరువు లేపినప్పుడు, కానీ జిమ్కి వెళ్ళినప్పుడు అటువంటివి కూడా వస్తాయి వాళ్ళకి. సో వన్ ఎవర్ దే హ్యావ్ సిమ్టమ్స్ ఆన్ ఎగ్జర్షన్ ఆర్ డూయింగ్ హెవీ యాక్టివిటీస్, అప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి కార్డియక్ పెయిన్. సో దే షుడ్ టేక్ మెడికల్ అటెన్షన్ ఇమీడియట్లీ. సార్ ఇంకొకటి చాలామంది మీరు ఇంతకుముందు చెప్పారు గ్యాస్ పెయిన్ వస్తూ ఉంటుంది. గ్యాస్ పెయిన్ కూడా ఈవెన్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనే అనుకుంటారు. ఇంకొకటి చాలామందికి లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది అంటారు. అది ఇష్యూ కనిపిస్తే కన్ఫామ్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? Madam, if you see just chest pain, in chest pain, out of 100 people, 10 will usually have cardiac problems generally. But if you look at the symptoms and the history, suppose risk factors అనుకుంటాం మనం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి హార్ట్ డిసీజ్కి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, హైపర్ కొలెస్ట్రాలీమియా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఎవరికి అయితే ఎలాంటిది హిస్టరీ ఉంది అంతకుముందు, వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తుంది అనుకోండి ఆన్ ఎగ్జర్షన్ ఆర్ ఆన్ వాకింగ్. సో ప్రిడామినెంట్లీ దే విల్ హ్యావ్ కార్డియక్ ప్రాబ్లమ్స్. బట్ ఇఫ్ యూ సీ ఎట్ సమ్వన్, ఇప్పుడు ఒక మంచి 30 years ఆఫ్ ఏజ్ ఉన్నారు, ఆయనకి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు జనరల్గా వాళ్ళకి గుండె స్ట్రోక్లు రావడం జరగదండి. రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి ఆల్మోస్ట్ 95% చెస్ట్ పెయిన్స్ విల్ బీ నాన్ కార్డియక్ ప్రాబ్లమ్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి జనరలీ అట్లీస్ట్ 60-70% విల్ హ్యావ్ కార్డియక్ ప్రాబ్లమ్స్ జనరలీ. సార్ ఇంకొకటి, ఒక పర్సన్కి ఈ చెస్ట్ ప్రాబ్లం, చెస్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని తెలిసిన తర్వాత, అంటే మీ టెర్మినాలజీలో, మెడికల్ టెర్మినాలజీలో ఒక గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఎంత టైంలో కనుక మనం వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్తే, ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ సేవ్ చేయగలం? గోల్డెన్ అవర్స్ అనేది ఫస్ట్ 6 hours అంటాం మనం. వితిన్ 6 hours ఈస్ టేకెన్ యాస్ గోల్డెన్ పీరియడ్. ఇప్పుడు మీకు గుండె స్ట్రోక్ వచ్చింది. గుండె స్ట్రోక్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? మీది గుండెది ఒక రక్తనాళం 100% మూసుకుపోయింది. మూసుకుపోయిన తర్వాత మీరు దానికి ఎంత తొందరగా ఓపెన్ చేస్తారు, అంత తొందరగా మీరు గుండెని కాపాడగలం. సో గుండె డ్యామేజ్ పెరుగుతూ వాళ్ళకి స్ట్రోక్తో గుండె డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళు త్వరగా చనిపోతారు అనమాట. సో 6 hours ఈస్ టేకెన్ యాజ్ విండో పీరియడ్. బట్ ఎర్లియర్ ద పాసిబుల్. సపోజ్ మీరు వితిన్ ½ an hour చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు వింటా ఉన్నారు, జనాలు చెస్ట్ పెయిన్తో హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసి గుండె మేజర్ హార్ట్ స్ట్రోక్ అంటారు. వాళ్ళు అర్జెంట్గా వితిన్ 10 minutes యాంజియోగ్రామ్ చేసుకొని వాళ్ళు బ్లాకేజ్ ఐడెంటిఫై చేస్తారు, చేసి ఏమంటే స్టంట్ వేసేస్తారు. సో అది మీరు ఎంత తొందరగా చేస్తారు, మీకు అంత తొందరగా మనం గుండెని కాపాడగలం. గుండెని కాపాడుకుంటారు. ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ అంటాం, అది రాదు. మీకు ఫ్యూచర్లో VTVF అంటాం, మీకు అది కూడా ఏది అసలు కాంప్లికేషన్స్ రాదు. సో 6 hours is taken as golden period. But if you can do it as earlier the possible, if you can do it within ½ an hour to 1 hour, it is much more beneficial because it prevents major complications and major life-threatening events in the future. ఓకే సార్, ఇది యాంజియోగ్రామ్ అనేది ఏ సిచ్యువేషన్లో చేస్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఇది చేయాల్సిన నెసిటీ ఉంటుందా? మేడం, అందరికీ మనం యాంజియోగ్రామ్ చేయం. యాంజియోగ్రామ్ ఎప్పుడు చేస్తామంటే మనకి స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది, మీకు గుండెకి బ్లాకేజెస్ ఉండొచ్చు, అప్పుడే మనం చేసుకుంటాం. సో దానికి ఫస్ట్ మనం సిమ్టమ్స్ బట్టి పోతాం. కొందమందికి బాగా స్ట్రాంగ్ సిమ్టమ్స్ ఉంటాయి, వేర్ మనకి డౌట్ ఏముంటుంది, ఈకి బ్లాకేజెస్ ఉండొచ్చు సిమ్టమ్స్ ప్లస్ హిస్టరీ బట్టి. తర్వాత పరీక్షలు బట్టి చూసుకుంటాం మనం, ఈసీజీ కానీ, 2D ఎకో కానీ, ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, సిటీ యాంజియోగ్రామ్ కానీ, ఇటువంటివి ఉంటాయి. మనకి ఎక్కడైతే డౌట్ వస్తుందో, ఒక మంచికి వెరీ స్ట్రాంగ్ సస్పిషన్ బ్లాకేజెస్ ఉండొచ్చు, అప్పుడు యాంజియోగ్రామ్కి వెళ్తేనే మనకి బాగుంటుంది. యాంజియోగ్రామ్ ఇస్ ఇంపార్టెంట్ టెస్ట్. యాంజియోగ్రామ్లో మనకి బ్లాకేజెస్ ఏర్పడాయి అనుకోండి, మనం దానికి చేయించుకుంటే వాళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఓకే సార్, ఇంకొకటి యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే అందులో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? మేడం, యాంజియోగ్రామ్ టెస్ట్ కాంప్లికేషన్స్ పెద్దగా ఉండదు. మేబీ 1 కోటి కానీ 1,00,000 మందిలో ఒకరికి కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
అది చాలా 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 రేర్ అనమాట. చాలామంది యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు చనిపోతారు. అది ఎటువంటి వాళ్ళకి గుండె స్ట్రోక్ వచ్చేస్తుంది, వాళ్ళు దానికి ఐడెంటిఫై చేయలేని పోతారు, లేదంటే డయాగ్నోసిస్ మిస్ అయిపోతుంది ఏదో రకంగా. అప్పుడు దే కమ్ విత్ మేజర్ కాంప్లికేషన్స్. సో వెన్ యూ కమ్ విత్ మేజర్ కాంప్లికేషన్స్, అప్పుడు కొందరు యాంజియోగ్రామ్ చేసి చనిపోతారు. సో అక్కడ బేసికలీ యాంజియోగ్రామ్ చేయడం వలన మీరు చనిపోరు, మీరు కాంప్లికేషన్ చనిపోతారు. ఇప్పుడు ఈ సమయంలో యాంజియోగ్రామ్ ఈజ్ ఆల్మోస్ట్ అ సేఫ్ టెస్ట్. మేబీ 1,00,000 కానీ 1,00,00,000 మందిలో ఒకటికి కాంప్లికేషన్స్ రావచ్చు యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు, కానీ మామూలుగా 99.99% మీకు ఏం ప్రాబ్లం రాదు. ఇట్ ఈస్ 100% అ సేఫ్ టెస్ట్. బట్ ఆఫ్ కోర్స్ డాక్టర్ మీ రిస్క్ ప్రొఫైల్ చూసుకుంటారు, మీకు అవసరమా కాదా, అవసరం పడితే కంపల్సరీ చేస్తే మీకు బాగుంటుంది. సార్ ఇంకొకటి ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది సిపిఆర్. అంటే ఒక పేషెంట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే అన్నారో గోల్డెన్ అవర్, ఈ లోపు కనుక మనకి సిపిఆర్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తే మనకు కొంత టైం దొరుకుతుంది పేషెంట్ని లైఫ్ సేవ్ చేయడానికి. ఇప్పుడు చాలామందికి కూడా కొంత అవేర్నెస్ వచ్చింది. అసలు ముఖ్యంగా ఎటువంటి అవేర్నెస్ ఉండాలి అంటారు, ఎవరు చేయాలి అంటారు సిపిఆర్ అనేది? మేడం, సిపిఆర్ ఇస్ ఫుల్ ఫామ్ ఇస్ కార్డియో పల్మనరీ రెససిటేషన్. అది మనం ఎప్పుడు చేయాలి? కొందరు ఇప్పుడు చాలామందికి సడన్గా గుండె స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కార్డియక్ అరెస్ట్. సో కార్డియక్ అరెస్ట్ వచ్చిన తర్వాత వితిన్ 5 minutes దే హ్యావ్ టు బి రివైవ్డ్. అంటే మన గుండె సర్క్యులేషన్ వితిన్ 5 minutes స్టార్ట్ అవ్వాలి. వితిన్ 5 minutes స్టార్ట్ కాకపోతే వాళ్ళ బ్రెయిన్ పర్మనెంట్గా డ్యామేజ్ చడిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్. ఇన్ ద సింపుల్ టర్మినాలజీ, ఇఫ్ దేర్ ఇస్ అ కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటి? గుండె ఆగిపోయింది. ఆగిపోతే ఏమవుతుంది? గుండె రక్త ప్రసారం బ్రెయిన్కి పోదు. మన బాడీలో బ్రెయిన్ ఈజ్ క్రిటికల్ ఆర్గన్. ఇఫ్ మోర్ దాన్ 5 minutes మన బ్రెయిన్కి ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ సప్లై రాలే అనుకోండి, బ్రెయిన్ విల్ గెట్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. 5 minutes దాటిన తర్వాత ఇఫ్ డూ సిపిఆర్, దే మే రికవర్, బట్ బ్రెయిన్ విల్ నాట్ రికవర్ పర్మనెంట్లీ. సో ఫర్ సిపిఆర్ టైమ్ ఈజ్ ఓన్లీ 5 minutes. ఇప్పుడు ఈ సమయంలో మనం చాలామంది ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం, స్కూల్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, మాల్స్లో కానీ, ఎక్కడైనా కానీ. ఇప్పుడు గుండె స్ట్రోక్ ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా గుండె అరెస్ట్ అయిపోవచ్చు. సో మనకి ట్రాఫిక్ అని ఏదో విధంగా కానీ అంబులెన్స్ రావడం, మెడికల్ పీపుల్ రావడం, ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇందులో 10 నిమిషాలు టైం గ్యాప్ మనకి రావచ్చు. 15 minutes మనకి పోయనుకోండి అరెస్ట్ అయిన తర్వాత, there is no point of doing a CPR, they will never recover. So within anybody who is standing nearby, మనం బైస్టాండర్స్ అంటాం, ఎవరైతే దగ్గరలో ఉన్నారో తొందరగా సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. జనాలకి కొంచెం ట్రైనింగ్ ఉండాలి. సిపిఆర్కి అందరు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాం చాలామంది. దెర్ ఇస్ అ టెక్నిక్ ఆఫ్ డూయింగ్ అ సిపిఆర్. అంటే మనం చేతి పొజిషన్స్ అంటాం, మనం చేతి పొజిషన్ సరిగా తీసుకోవాలి. 2 elbows స్ట్రైట్ ఉండాలి, ఇంటర్లాక్ బోత్ ద పామ్స్. వీ హ్యావ్ టు go on top of the patient, give chest compressions. Usually we ask to give around 100 compressions in a minute. Okay. So our normal heartbeat is 60 to 100 beats per minute. In CPR, we ask you to give almost compressions in the range of 100 beats per minute. అంటే 1 secondకి మనం 2 contractions 2 compressions ఇవ్వాలి. అంటే వన్స్ యూ గెట్ ట్రైన్డ్ యూ క్యాన్ డూ ఇట్ వెరీ కంఫర్టబుల్లీ. ఇప్పుడు మేము ఇస్తూ ఉంటాం హాస్పిటల్స్లో, పేషెంట్లు వస్తూ ఉంటారు, చేసుకోగలుగుతాం. అంటే యూ షుడ్ టేక్ ప్రాపర్ పొజిషనింగ్. అది ఎంతసేపు ఇవ్వాలంటారు సార్ కంటిన్యూటీ? అంటిల్ హీ గెట్స్ ద స్పాంటేనియస్ బ్రీతింగ్ ఆర్ సర్క్యులేషన్. ఎప్పుడైతే ఆయనకి పల్స్ వచ్చేస్తుంది, యూ క్యాన్ పాల్పేట్ ద పల్సెస్. మనం నాభి చూసి అంటాం పల్స్ మళ్ళీ తిరిగి వచ్చింది, అది వచ్చేదాకా సిపిఆర్ మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే సిపిఆర్ విల్ గివ్ బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్. అదర్ ఆర్గన్స్ క్యాన్ టాలరేట్. సపోజ్ మీకు లివర్ కానీ కిడ్నీ కానీ ఒక 10 నిమిషాలు బ్లడ్ సప్లై ఆగింది, వాళ్ళు తట్టుకోగలరు ఆర్గన్స్. బ్రెయిన్కి 5 నిమిషాలకి అంటే సప్లై ఆగింది అనుకోండి, ఇట్ హ్యావ్ పర్మనెంట్ డ్యామేజ్. రీసెంట్లీ ఐ హ్యాడ్ వన్ పేషెంట్, దిస్ వాజ్ జస్ట్ 2 to 3 months బ్యాక్. I got a call from one of my known people that patient has a problem. They went to some local nursing home. ECG తీశారు, ఇట్ వాస్ మేజర్ హార్ట్ స్ట్రోక్. సో నేను చెప్పాను మీరు తొందరగా అన్నీ వచ్చేస్తాను హాస్పిటల్కి. They were on the way. He was only 40 years old. When he was brought to the hospital, he was completely flat.
ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము దారిలో వచ్చినప్పుడు 10 నిమిషాల ముందు ఆయన స్పృహం పోయింది. సో 10 minutes was the gap between he losing consciousness and we starting CPR. When he came to hospital, I knew that he had a major heart stroke. He started CPR immediately. We were able to revive him. He got a pulse, BP అంతా వచ్చింది. కానీ he had a permanent brain damage. He was able to recover partially. ఇప్పుడు తను రికవర్ అయిపోయారు, మంచి ఇంట్లో ఉన్నారు. కానీ his IQ level is not normal. He is able to sit, walk and talk, but he doesn't have a normal IQ like us. ఇంతకు ముందులో హెల్దీ కండిషన్. He was perfectly normal previously, but probably he may not become normal anymore. ఇది కూడా చాలా మంది ఎంతవరకు రికవర్ కారు. దే ఆర్ జస్ట్ ఆన్ ద బెడ్ హోల్ లైఫ్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ అ సిపిఆర్ ఆన్ ప్రాపర్ టైం. ఇఫ్ ద ఫ్యామిలీకి తెలుసు అనుకోండి సిపిఆర్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు చేసి ఉంటే ఈ డ్యామేజ్ జరగకపోయేది. ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా ఇబ్బంది అసలు ఆ ఫ్యామిలీకి. సో సిపిఆర్ అనేది కామన్ పబ్లిక్కి రావాలి. ఇప్పుడు స్కూల్స్లో కానీ పిల్లలకి కాలేజెస్లో కానీ ద యూత్ కెన్ అండర్స్టాండ్ అండ్ డూ సిపిఆర్. ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. హూ ఆర్ ఇన్ 20s, 30s and 40s మన వాళ్ళకి ట్రైనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి చేసుకుంటే దే ఆర్ అ బిగ్ అసెట్ టు ద హోల్ సొసైటీ అనమాట. సార్ అంటే ఇప్పుడు మీరు యాజ్ ఏ కార్డియాలజిస్ట్ మీరు చెప్పినట్లుగా 1 minute-కి 100 కంప్రెషన్స్ ఇవ్వాలి, అది మీరు చేయగలరు. See, even if you're not able to give 100, even if you give 60, 70, it is still sufficient. Circulation will keep on going. Suppose you are able to give in 60 to 70, మీకు అది కూడా నడుస్తుంది. ఇట్ గోస్ ఆన్. ఇట్ డజంట్ హాంపర్. అది కూడా పేషెంట్ కొంచెం కాన్షియస్ వచ్చే వరకు కూడా చేస్తూ ఉండాలి. కాన్షియస్నెస్ రావచ్చు, రాకపోవచ్చు, At బట్ సర్క్యులేషన్ స్టార్ట్ అవ్వాలి. హిస్ పల్స్ బీపీ రావాలి కొంచెం. కొందరు మందికి పల్స్ వస్తూ ఉంటుంది, బట్ the cardiac contractions are not effective. It won't generate enough BP. Even in that case, we will do CPR. The cardiac contraction has to be effective so that the రక్తం ప్రసారం బాడీలో పూర్తిగా మంచిగా అవ్వాలి. మనకి ఎఫెక్టివ్ లేకపోతే మనకి ఇది రాదు. సో అంటిల్ యూ గెట్ అ గుడ్ రికార్డబుల్ పల్స్ ఆర్ బ్లడ్ ప్రెషర్, సిపిఆర్ ఇస్తూ ఉండాలి మనం. అది 5-10 నిమిషాలు కావచ్చు, గంట సేపు కావచ్చు. సార్ ఇంకొకటి, ఈ హార్ట్ ఇష్యూస్కి మేజర్గా మనం చూస్తాం స్టంట్ వేశారు, స్టంట్ వేయాలి, వాల్స్ క్లోజ్ అయిపోయినాయి, స్టంట్ వేస్తున్నారు అని అంటాం. ఫైనల్గా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా మనం చూస్తాం. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనకి స్టంట్స్ వేస్తారు, ఎప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీకి ఏ సిచ్యువేషన్లో వెళ్ళాల్సి వస్తుంది? మేజర్గా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సింటాక్స్ స్కోరింగ్ నౌ. పాతకాలంలో అప్పుడు స్టంట్స్ ఈ కరెంట్ కాలం లాగా లేవు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది. 30-40 years బ్యాక్ ఇప్పటికి our cell phones, our cars, everything has evolved. Also మన cardiac technology, మన stunts, balloons has evolved significantly. ఒక 20 years క్రితం మల్టిపుల్ వాల్వ్స్ అంటే బైపాస్, అప్పుడు స్టంట్ ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సింటాక్స్ స్కోరింగ్. సింటాక్స్ స్కోర్ గివ్స్ యూ కాంప్లెక్సిటీ ఆఫ్ ద cardiac blockages. If your syntax score is more than 30 or 35, 33 is the cutoff. 33 కంటే ఎక్కువ సింటాక్స్ స్కోర్ ఉందనుకోండి, బైపాస్కి వెళ్ళడం బెటర్. అటువంటి కేసెస్లో బైపాస్ విల్ గివ్ యూ బెటర్ లైఫ్, లాంజివిటీ, తొందరగా వాళ్ళకి బ్లాక్స్ ఎలాగో అందరం. సపోజ్ సింటాక్స్ స్కోర్ తక్కువ ఉంది, లెస్ దాన్ 25 or 30 ఉంది అనుకోండి, దేర్ యూ కెన్ గో ఫర్ స్టంట్స్. యూ మే హ్యావ్ మల్టిపుల్ బ్లాకేజెస్, యూ మే రిక్వైర్ 3 or 4 స్టంట్స్, బట్ ఇఫ్ సింటాక్స్ స్కోర్ ఈజ్ లెస్, స్టంట్స్ విల్ హ్యావ్ వెరీ గుడ్ లైఫ్. దే లివ్ ఫర్ 20-30 years ఆల్సో. అంటే if there is an intermediate foreign body కదా సార్, మన బాడీ foreign body, but stunts are become very refined now. They are metallic stunts with a drug coating inside. So whenever you implant a stunt in a body, it will release a drug, it will endothelialize, it will become part of the body. That process will take 6 months to 1 year. So first 1 year కొంచెం జాగ్రత్తలు ఎక్కువ ఉంటుంది, మెడిసిన్స్ కొంచెం పవర్ ఎక్కువ ఇస్తాం, ఎక్కువ చెకప్స్కి పిలుస్తాం. ఒక 1 year దాటేసిన తర్వాత వాళ్ళకి జనరల్ ప్రాబ్లమ్స్ రావు. సార్ ఏదైతే హార్ట్లో వాల్స్ బ్లాక్ అయినాయో దాన్ని ఓపెన్ చేయాలి ఇమీడియట్గా. అది త్రూ స్టంట్స్ కావచ్చు, ఇంకా సివియారిటీ ఉంటే మీరు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటున్నారు. ఈ స్టంట్స్ మెకానిజం ఎలా ఉంటుంది సార్ ఓపెన్ చేయడానికి, ఆ వాల్స్ ఓపెన్ చేసే? ఏమవుతుందంటే మరి రక్తనాళం ఉంది, కానీ లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయినాయండి. ఇది అంతా డిపాజిట్ అయిపోతాయి లోపల. స్టంట్ ఎలా చేస్తామంటే వీల్ ఫస్ట్ గో అండ్ బ్రేక్ ద బ్లాకేజ్ బలూన్తో. మనం అంతకుముందు విని ఉన్నాం, బలూన్ యాంజియోప్లాస్టీ చేసాం బ్లాకేజ్ క్లీన్ చేసుకోవడానికి. దిస్ వాస్ 30 years old టెక్నాలజీ. సో లోపట్ అంత కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూ టు బ్రేక్ ఇట్ విత్ ద బలూన్.
బ్రేక్ చేసి మేము స్టంట్ వేస్తాం. కొంచెం బ్లాకేజ్ అది ఏమవుతుంది, ఇట్ ఈస్ బిట్వీన్ ద స్టంట్ అండ్ ద వెసల్ వాల్. యూ మేక్ అ వే. సో దిస్ ఇస్ ద బ్లడ్ వెసల్, రక్తనాళం, ఇది స్టంట్. ద బ్లాకేజ్ ఇస్ ప్లాస్టర్డ్ బిట్వీన్ ద వెసల్ వాల్ అండ్ ద స్టంట్. మీకు లూమెన్ అంటాం, రక్త ప్రసారం పోయే దారి, అది పెద్దగా అయిపోతుంది మీకు. ఇది కూడా దీనికి మేము కొత్త మెషిన్స్ వచ్చినప్పుడు ఐవాస్ మెషిన్ అంటాం, ఇంట్రా వాస్కులర్ అల్ట్రాసౌండ్. ఇట్ ఈస్ ఎ కెమెరా మషిన్. ఇట్ ఈస్ ఎ కెమెరా విచ్ యూ పుట్ ఇన్సైడ్ ద బ్లడ్ వెసల్. రక్త కణాలను మనం స్టంట్ చేస్తున్నప్పుడు మనం ఈ కెమెరా లోపల పంపించి చూస్తాం ఏరియా ఎంత ఉందో స్టంట్ చేయకముందు. మళ్ళీ ఈ స్టంట్ పెట్టిన తర్వాత మనం ఏరియా చూస్తాం, మనకి అట్లీస్ట్ ఏరియా మోర్ దెన్ 6 or 7 square meters వచ్చింది అనుకోండి, అప్పుడు వీ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ రిజల్ట్. సో ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ రిజల్ట్, ద స్టంట్ విల్ వర్క్ ఫర్ వెరీ 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 లాంగ్ టైమ్. అంటే మీకు ఏరియా బాగా వచ్చింది అనుకోండి, స్టంట్ ఈస్ సపోజ్డ్ వెల్, ఇట్ విల్ వర్క్ ఆల్మోస్ట్ 20 years ఆల్సో ఫర్ ఇట్ విల్ నెవర్ ఫెయిల్ ఫర్ యూ. సో స్టంట్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ వెరీ సేఫ్ టెక్నాలజీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ షుడ్ గో ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది భయపడతా ఉంటారు, స్టంట్ చేయించుకుంటే ఫెయిల్ అయిపోతుంది, మాకు అది జరిగిపోతుంది. అలాంటి కాదు. సపోజ్ మీ బ్లాకేజ్ బాగా టైట్ ఉంది, ఇట్స్ మోర్ దెన్ 70 or 80% బ్లాకేజ్, అప్పుడు స్టంట్కి పోవడం చాలా సేఫ్. ఇన్ఫ్యాక్ట్ మీకు మీ ప్రాణంకి మీకు అది కాపాడుతుంది మీకు బేసికలీ. ఓకే, అంటే స్టంట్స్తో కూడా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? మనం స్టంట్స్ మే గెట్ బ్లాకేజెస్ ఇన్ ఫ్యూచర్. అంటే మనకి ఇది పాత టెక్నాలజీ ఉన్నింది స్టంట్స్కి, అప్పుడు స్టంట్స్ వర్ బిగర్ అండ్ బల్కియర్, అండ్ అప్పుడు వీ డి నాట్ హ్యావ్ ఐవాస్ టెక్నాలజీ. నౌ వీ హ్యావ్ ఐవాస్ టెక్నాలజీ యాజ్ వెల్. IVAS is like a camera with which you scan the artery from inside the blood vessel and see. ఒకవేళ with IVAS, if you are doing the angioplasty stunt process, it will give you a very 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 long life. The current risk of stunt blockage is very much less if it's done adequately. Again, stunt qualities ఉంటాయి మీకు, డెసిషన్ ప్రిపరేషన్ మీకు ఉంటుంది. దాని తర్వాత మీకు చాలా ప్రికాషన్స్ ఉంటాయి డైట్లో పరంగా, షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్, డైట్ కంట్రోల్, ఇవన్నీ ఉంటాయి మీకు. జనరల్గా అన్నీ ఫాలో అయితే మీకు ఒక 97-98% ప్రాబ్లమ్స్ రావు అండి. ఒక 2 to 3% మన చేతిలో ఉండదు. బట్ ఇఫ్ యూ ఫాలో ద ప్రికాషన్స్, స్టంట్ ఈస్ గుడ్ అండ్ అ సేఫ్ టెక్నాలజీ. సార్, ఆల్రెడీ ఒక పేషెంట్కి స్టంట్ వేశారు, ఇన్ ఫ్యూచర్ ఆయన సివియారిటీని బట్టి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తే బిఫోర్గా వేసిన స్టంట్ అనేది రిమూవ్ చేస్తారా? మామూలుగా రిమూవ్ చేయమండి. అన్లెస్ ఇట్స్ ఇన్ఫెక్టెడ్ వి డోంట్ రిమూవ్ ఇట్. యూ కాంట్ రిమూవ్ దట్ ఈజీలీ దట్ స్టంట్. అంటే మీరు స్టంట్ సేఫ్ అంటున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీతో కంపేర్ చేస్తే. యూ హ్యావ్ టు లుక్ అట్ అవుట్కమ్స్. సపోజ్ మీకు సింగిల్ బ్లాకేజ్ ఉంది, 1 or 2 blocks ఉన్నాయి, స్టంట్ అని చేసేస్తాం. కానీ కొన్ని లొకేషన్స్ ఉంటాయి అక్కడ మన సింగిల్ స్టంట్ మంచిది ఉండదు. యూ హ్యావ్ టు లుక్ అట్ సింటాక్స్ స్కోరింగ్ అండ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్. అంటే మనం స్టంట్ పెడితే ఈయనకి లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ మంచిగా ఉంటాయా లేవా, అది డాక్టర్స్కి అర్థమవుతుంది, వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు, దాన్ని బట్టి మనం పోవచ్చు. అందరికీ స్టంట్ కాదు, అందరికీ బైపాస్ కాదు. దేర్ ఆర్ కేసెస్ ఫర్ ఆల్ ద థింగ్స్. వాళ్ళకి ఫాలో అయితే మంచిగా ఉంటుంది మీకు. సరే, ఈ స్టంట్స్ వేసిన తర్వాత లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఈ పర్సన్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా? చాలామంది చేసుకోవచ్చు. సపోజ్ మీకు గుండె పెద్దగా డ్యామేజ్ కాలే, we tell something about ejection fraction. If it is more than 40 or 45%, you can have a pretty normal life. మీరు నార్మల్ విధంగా లైఫ్ సాధారణంగా వాడవచ్చు, మీకు ఎటువంటి ఇష్యూస్ రావు ఫ్యూచర్లో. బట్ ఇఫ్ యూర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఇస్ లెస్ దెన్ 30 or 35, అప్పుడు దే విల్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళకి వేరియస్ కాంప్లికేషన్స్ రావడం జరుగుతాయి, వాళ్ళకి కష్టం అవుతుంది. అంటే బైపాస్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ బ్లాకేజ్ ఛాన్సెస్ ఉంటుందా సార్? కొంతమందికి రావచ్చండి. ఇప్పుడు కొంతమందికి విల్ హ్యావ్ వెరీ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, కొంతమంది మళ్ళీ స్మోకింగ్ మొదలు పెడతారు, లేదంటే మెడిసిన్ సరిగ్గా వాడరు. అటువంటి వాళ్ళకి చాలామందికి బ్లాకేజ్ రావచ్చు. ఓకే సార్, ఇవన్నీ పక్కన పెడితే అసలు మనకి హార్ట్ ఇష్యూస్ నుంచి మనం దూరంగా ఉండాలి అంటే మన లైఫ్లో ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఎటువంటి ఫిట్నెస్ని మనం లైఫ్ రొటీన్లో చేసుకోవాలి? మేడం, వీ షుడ్ జస్ట్ ఫాలో బేసిక్ థింగ్స్. వాట్ నాట్ టు డూ: నో స్మోకింగ్, డోంట్ టేక్ అన్నెసెసరీ డ్రగ్స్, హ్యావ్ సింపుల్ లైఫ్ స్టైల్, స్లీప్ ఆన్ టైమ్, గెట్ అప్ ఆన్ టైమ్, హ్యావ్ హోమ్ మేడ్ ఫుడ్, అవాయిడ్ అవుట్సైడ్ ఫుడ్, అన్నెసరీ థింగ్స్, డోంట్ టేక్ fried things, don't take junk food, go for regular exercises. Follow these basic things మీకు సరిపోతుంది. Suppose you are diabetic, take good control for diabetes. Now people diabetes ఉన్న వాళ్ళకి there is high risk of having blockages in the heart. సో వాళ్ళు డాక్టర్ నుంచి కన్సల్ట్ మెడిసిన్స్ కూడా రాసిస్తారు మీకు బ్లాకేజెస్ రాకుండా.
అది అన్నీ వాడితే వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు. సో అలాంటిది చాలా సబ్సిడీస్ ఉంటాయి మనకి. సపోజ్ మీకు బీపీ ఉంది, మీకు కొలెస్ట్రాల్ ఉంది, మీకు వంశపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్కి. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూ కెన్ టేక్ ప్రికాషన్స్. అది అన్నీ ఫాలో అయితే మీకు అసలు ఎటువంటి ఇష్యూస్ చాలా అవాయిడ్ చేసుకోవచ్చు మనం. 95% ఇష్యూస్ కెన్ బి అవాయిడెడ్. అండ్ సార్ సర్జరీ జరిగిన తర్వాత, బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కావచ్చు, స్టంట్ చేసిన తర్వాత కావచ్చు, ఎక్సర్సైజెస్ ఇంతకుముందు చేసినట్టుగా జిమ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, నార్మల్గానే చేసుకునే ఛాన్సెస్. చాలామంది చేసుకోగలుగుతారండి అండ్ చేయాలి. అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ఇంజెక్షన్ ఫ్రాక్షన్. ఇంజెక్షన్ ఫ్రాక్షన్ మోర్ దెన్ 45-50% మనం అన్నీ చేయగలం. కొన్ని ఆందోళన ఇస్తాం రిస్ట్రిక్షన్స్, అది ఫాలో అయ్యి వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి రావు అసలు. సరే, ఇంకొకటి మనం ఎక్కువగా చూస్తున్నాము, సెలబ్రిటీస్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం, జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన కేసెస్ని. అది ఎందుకు సార్? రీజన్స్ ఎలా చూడాలి మనం? మేడం అగైన్ ప్రాబ్లమ్స్ విత్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్. చాలామందికి ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తారు, కానీ ఎంతమంది జిమ్కి వెళ్ళిన తర్వాత చనిపోతారు? అవుట్ ఆఫ్ 100 or 1000 1% ఆర్ 0.1%. సో వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంటాయి జనరల్గా. వాళ్ళకి షుగర్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, ఫ్యామిలీస్ కానీ, వాళ్ళకి జనరల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ ముందు నుంచి. చాలామంది దానికి నెగ్లెక్ట్ చేసుకుంటా పోతారు, దానికి కేర్ తీసుకోరు. నెగ్లెక్ట్ అయినప్పుడు వాళ్ళకి జిమ్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట బేసికలీ. సరే, ఇంకొకటి మనం ఎక్కువగా వింటూ ఉంటాము, జెంట్స్లోనే ఎక్కువగా హార్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది అంటారు. అది నిజమేనా సార్? కరెక్టే, ఇది కొంచెం వరకు కరెక్టే. ఫీమేల్స్కి 50 సంవత్సరం వయసు ఉన్నప్పటికి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ వలన వాళ్ళకి దే హ్యావ్ ప్రొటెక్షన్ టువర్డ్స్ హార్ట్ డిసీజెస్. బట్ ఫీమేల్స్ కూడా 50 సంవత్సరం దాటిన తర్వాత దే క్యాచ్ అప్ లాట్ ఆఫ్ రిస్క్ అనమాట. ప్లస్ జెంట్స్లో ఏంటంటే స్మోకింగ్ చేయడం, ఇవన్నీ హ్యాబిట్స్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ జెంట్స్. సో అటువంటి వాళ్ళకి ఇష్యూస్ చాలా వస్తాయి అన్నమాట. సార్, ఇంకొకటి ఆర్గాన్ డొనేషన్. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అవేర్నెస్ పెరుగుతుంది. చాలామంది కూడా వాళ్ళకి పేషెంట్కి ఏదైనా బ్రెయిన్ డెడ్ జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కి వెళ్తున్నారు, ఒక నలుగురు లైఫ్ని సేవ్ చేస్తున్నారు. దీని గురించి ఎటువంటి అవేర్నెస్ ఉండాలి? మేడం, ఇది మీరు వేస్ట్ చేసి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యి ఉన్నారు, హీ క్యాన్ సేవ్ ఆల్మోస్ట్ 10 to 20 లైఫ్స్ మీరు చూసుకుంటే. ఇంపార్టెంట్ మనకి ఏమేమి వస్తాయి? సపోజ్ కిడ్నీ ఆయనకి బాగుంది, కిడ్నీ 2 మందికి ఇవ్వచ్చు, 2 లైఫ్ సేవ్ అవుతాయి ఆయనకి. లివర్, మనకి లివర్ చాలా పెద్దగా ఉంటుంది, లివర్ 2 మందికి ఇవ్వచ్చు మన లివర్, ఇంకా 2 మంది బతుకుంటారు దాని మూలన. హార్ట్ ఇవ్వచ్చు మనం, హార్ట్ 1 మందికి వెళ్తుంది, వీ హెవ్ సేవ్డ్ 5 లైఫ్స్ సో ఫార్. మళ్ళీ రెటీనా కానీ కార్నియా అంటాం మనం, యూ కెన్ డొనేట్ దీస్ ఆర్గన్స్ ఆల్సో. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ముఖ్యమైన ఆర్గన్స్ మీరు ఇచ్చేస్తే ఒక మంచి కనీసం 6 to 7 లైఫ్స్ సేవ్ చేసుకోవచ్చు. నాట్ జస్ట్ 7 లైఫ్స్. సపోజ్ యువర్ కిడ్నీ వెంట్ టు అ పర్సన్. నేను రీసెంట్లీ మా ఒక కజన్ చూశాను, అతని ఏజ్ ఇప్పుడు 25 years. అతనికి అనుకోకుండా కిడ్నీ ఫెయిల్ అయిపోయింది మొత్తం. హీ వెంట్ ఆన్ డయాలిసిస్ నౌ. సో హీస్ 25 years of age only. Unluckily he didn't get a kidney from a cadaver. వాళ్ళ మదర్ది సెట్ అయింది ఆయనకి కిడ్నీ, సో మదర్ కిడ్నీ ఇచ్చారు. సో 25 years వాళ్ళకి మనం కిడ్నీ ఇచ్చారనుకోండి, ఆయన ఇంకా ఒక 30-40 years లైఫ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ అంతా, అందరికీ ఒక పెద్ద లైఫ్ ఇచ్చినట్టే. మీరు ఆల్మోస్ట్ 7 to 8 లైఫ్స్ కాపాడగలుగుతారు ఆర్గన్ డొనేషన్ చేస్తే. సో వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్స్. కిడ్నీ, 2 కిడ్నీస్, లివర్ 2 మందికి, హార్ట్, కార్నియా, 7 lives యూ హ్యావ్ సేవ్డ్. నాట్ జస్ట్ థింగ్, ఇప్పుడు కార్నియా కొంతమందికి పోయింది, విజన్ లేదు, ఆయన జీవితం అంతా మీకు హీ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్. సో యూ నాట్ జస్ట్ గెట్ లైఫ్, విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. వీ షుడ్ ప్రమోట్ దిస్ వెరీ వెరీ అగ్రెసివ్లీ ఇన్ హ్యూజ్ నెంబర్స్ నౌ. సార్, ఇందులో మెయిన్గా హార్ట్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఆ ఎంత టైం గ్యాప్లో మనం చేయాల్సి ఉంటుంది? టైమింగ్స్ చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ వీ షుడ్ టేక్ అవుట్ ద హార్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్లీ టు ద అదర్ పర్సన్. దానికి మనకి సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. హార్ట్ తీసేసి విల్ పుట్ ఇన్ సమ్ సొల్యూషన్స్ వేర్ యూ కెన్ ఫ్రీజ్ ఇట్ ఫర్ ఈవెన్ 1 or 2 days. There are time durations. Immediately we transport and make it use immediately for the next person. So not just heart, kidney, liver are extremely important. I have one of my patients who is only 39 years of age. Tana voice less than 40. Her heart is extremely bad. She is having a recurrent VT. VT ante it's a bad heart rhythm. అది వస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కార్డియాక్ అరెస్ట్ అయిపోవచ్చు. ఐఎమ్ ఎంకరేజింగ్ హర్ టు గో ఫర్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్.
కానీ తనకి ఫైనాన్సెస్ అంతగా లేవు. షీ ఈజ్ ద సింగిల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ హూ ఈజ్ యునో ద అర్నింగ్ మెంబర్. తన హస్బెండ్కి జాబ్ లేదంట, తనకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్కి పోతే ఒక 5-10 years బతుకు ఉంటుంది వాళ్ళకి. సో ఇఫ్ దే గెట్ సపోజ్ షీ హాస్ ఫైనాన్సెస్ అండ్ సంబడి డొనేట్స్ హార్ట్, ఇట్ ఈస్ అ బిగ్ బూన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. రైట్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ 99 టీవీ హెల్త్. మరో డాక్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ 99 టీవీ.